ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఎవరైతే ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అండి. వేకెన్సీ అయితే భారీగా పెంచడం అయితే జరిగింది. సో ఇగోండి నేను పీడిఎఫ్లో అయితే స్క్రోల్ చేస్తూ చూస్తున్నాను చూడండి. మోటార్ సివిలియన్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ తర్వాత ట్రేడ్స్మెన్ మేట్ రెండు కూడా వేకెన్సీ ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైనా అప్లై చేసుంటే వీటి కోసం ఒకసారి మీరైతే చూసుకోండి. స్టాఫ్ నర్స్, చార్జ్మెన్ ఎలక్ట్రికల్, చార్జ్మెన్ ఇన్స్ట్రుమెంట్, చార్జ్మెన్ మెకానికల్, చార్జ్మెన్ మెకానికల్ సిస్టమ్స్, చార్జ్మెన్ మెటల్, చార్జ్మెన్ షిప్ బిల్డింగ్, చార్జ్మెన్ రిఫ్ అండ్ ఏసీ, చార్జ్మెన్ మెకానిక్ మెషిన్, చార్జ్మెన్ ప్లానింగ్ ప్రొడక్షన్ అండ్ కంట్రోల్. సో వీటివైతే కేటగిరీ వైజ్ అయితే వేకెన్సీ అయితే మళ్ళీ డబుల్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే ఇండియన్ నేవీ సివిలియన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళైతే ఒక మంచి గుడ్ న్యూస్ అండి. ఇంతవరకు ఎప్పుడు కూడా వేకెన్సీ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం అయితే లేదు, కానీ మొట్టమొదటిసారి అయితే ఇంక్రీజ్ అయితే అవ్వడం జరిగింది. ఎవరైనా అప్లై చేసుకుంటే ఇండియన్ నేవీ సివిలియన్కి మీకైతే గుడ్ న్యూస్. చూసుకోండి ఒకసారి, వేకెన్సీ అయితే ఇంక్రీజ్ అయ్యాయి.